కృష్ణుడు గోవర్ధన గిరి కథ. ఒక చిన్న పిల్లవాడు ఒక కొండను ఒక్క చేత్తో ఎత్తాడు అని నమ్మగలరా? ఆ పిల్లవాడు కృష్ణుడు. వృద్ధావనంలో ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రుడికి యజ్ఞం చేసేవారు. కాని కృష్ణుడు అన్నాడు, ఇంద్రుడికి కాదు, మనకు వర్షం ఇచ్చే ప్రకృతికి కృతజ్ఞత తెలపాలి. అందుకే ప్రజలు గోవర్ధన పర్వతాన్ని పూజించారు. దీంతో ఇంద్రుడు కోపగించి భారీ వర్షం కురిపించాడు. అప్పుడు చిన్న వయస్సులో ఉన్న కృష్ణుడు తన చిన్నవేలు మీద గోవర్ధన కొండను ఎత్తి గ్రామాన్ని రక్షించాడు. 7 రోజుల పాటు ఆ పర్వతాన్ని పట్టుకున్నాడు. ఇంద్రుడు తన తప్పును గ్రహించి కృష్ణుడికి నమస్కరించాడు. గోవర్ధన పూజ ఇప్పటికీ ఆ ఘటనకు గుర్తుగా జరుపుకుంటారు. ఇది ప్రకృతి పట్ల కృతజ్ఞతకు చిహ్నం. ప్రకృతిని ప్రేమించేవాడే నిజమైన శక్తివంతుడు. విశ్వాసం ఉంటే ఏదీ అసాధ్యం కాదు. కృష్ణుడి ఈ కథ మనకు చెబుతుంది, దైవభక్తి, ధైర్యముంటే ప్రకృతి కూడా మన రక్షకురాలవుతుంది.